బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ఆ పరిస్థితులు ఎక్కడా తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసింది హౌతీ. టెల్ అవీవ్లోని ఎయిర్పోర్ట్ పై దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. హైపర్సోనిక్ బలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించామంటూ హౌతీలు చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా వార్షిప్లకు సంబంధించి అమెరికన్ వార్షిప్ల మీద కూడా దాడులు కొనసాగిస్తోంది హౌతీలో. ఒకసారి ఆ సైరన్ల మోతకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ దగ్గర హౌతీలు ఇప్పుడు ఇజ్రాయెల్ను టార్గెట్ చేశారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మీరు చూసుకుంటే ఇటు అమెరికన్ వెజల్స్కి సంబంధించి కావచ్చు, యుఎస్ వార్షిప్స్కి సంబంధించి కావచ్చు, వాటి మీద దాడులకు దిగుతోంది హౌతీలు. మరి ముఖ్యంగా అమెరికా ఈసారి గత కొద్ది రోజుల క్రితం అమెరికా ఆ యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటే చెబుతోంది, అమెరికన్ వార్షిప్స్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా అమెరికా వాణిజ్య నౌకల మీద హౌతీలు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము దాడులకు దిగుతున్నామంటూ చెప్పుకొస్తోంది. ఇటు హౌతీలు కూడా ఈ దాడికి సంబంధించి వార్షిప్స్ కావచ్చు, లేకపోతే వెజల్స్కి సంబంధించి కావచ్చు, వాణిజ్య నౌకల మీద మేమే దాడి చేస్తున్నాం, మీరు గాజాను విడిచిపెట్టి వెళ్ళిపోండి, ఇజ్రాయెల్కు చెప్పండి, ఇజ్రాయెల్ బలగాలను చెప్పండి గాజాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అంటూ కూడా ఇటు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ మామూలుగానే వార్నింగ్లు ఇస్తూ ఉన్న సందర్భం హౌతీలకి. అందులో ఇప్పుడు మళ్ళీ గెలిగితే మామూలుగా ఉంటుందా? ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఎక్కడైనా కాస్త తగ్గు, లేకపోతే నా ప్రతాపం అంటే ఏంటో చూపిస్తానంటూ ట్రంప్ చెప్తున్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. సో ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ వార్నింగ్లకు హౌతీలు లొంగుతారా? హౌతీలు తలగ్గుతారా? నేను ఈ ప్లాట్ఫామ్ మీకే వదిలేస్తున్నా, మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ట్రంప్ మాటలకు హౌతీలు తగ్గే అవకాశం కనిపిస్తోందా? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా యమన్ నుంచి బలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించామని హౌతీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టెల్ అవీవ్ ఎయిర్పోర్టులో సైరన్ల మోత మోగింది. దీంతో ఆ ప్రజలంతా కూడా బంకర్లలోకి వెళ్ళిపోయారు. బంకర్ల వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి. అయితే గాల్లోనే వాటిని పేల్చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ బలగాలు మాత్రం వాటిని గాల్లోనే పేల్చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నారు. ఇటు వార్షిప్స్కి సంబంధించి అమెరికన్ వార్షిప్స్కి సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే కనుక వార్ ప్లేన్స్, ఆ యుద్ధ విమానాలు యమన్ వైపు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి వాటిని చూద్దాం. ఆ టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇటు గాజాలో పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకి ఉద్రిక్త వాతావరణం ఇంకా పెరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కి సంబంధించి, ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ ఫ్రేమ్లో లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అమెరికా హౌతీల మీద దాడి చేస్తూ ఉంటే, హౌతీలు అటు రెడ్ సీ మీదగా వెళ్తున్న అమెరికా వాణిజ్య నౌకల మీద దాడి చేస్తూ ఉంటే, ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించి హమాస్ టార్గెట్గా గాజా మీద మళ్ళీ దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ఏ స్థాయిలో వెళ్ళిపోతున్నాయో చూసాం. ఈ నేపథ్యంలో గాజాను 2 ముక్కలు చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నెజారిమ్ కారిడార్ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుందనే మాట వినిపిస్తోంది. నిజానికైతే మాత్రం ఇక్కడ కాల్పుల విరమణ ఆ ఒప్పందం సంబంధించి సీజ్ ఫైర్కి ఎప్పుడైతే సంబంధించి ఒప్పందం కుదిరిందో, నెజారిమ్ కారిడార్ను ఇజ్రాయెల్ తిరిగి అప్పగించేసింది గాజాకు, అంటే అక్కడ అధికారులకు సంబంధించి. అయితే తమ దగ్గర ఉన్న మిగతా బందీలను విడుదల చేయాలంటూ కూడా హమాస్కి అక్కడ వార్నింగ్ ఇచ్చింది.
వార్నింగో రిక్వెస్ట్ ఏదో ఒకటి అనుకుందాం అక్కడ. కానీ హమాస్ విడిపించలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ నెజారిం కారిడార్ను తిరిగి తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇజ్రాయెల్. ఇక్కడ వైమానిక దాడులకు దిగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో దాదాపుగా సుమారు 500 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. దీంట్లో కేవలం 180 మంది చిన్నారులు ఉన్నారంటే, అంటే 450 మంది సుమారుగా ఉంటే దాంట్లో 180 నుంచి 200 మంది చిన్నారులే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎటువంటి ఉధృతంగా మారాయి అనేది. ఈ నేపథ్యంలో ఒక్కసారి టెల్ అవీవ్కి సంబంధించి ఇజ్రాయెల్లో ఇటు హౌతీలు దాడులు చేశారు. సైరన్ల మోత మోగింది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎంత దారుణం! గాజాకి సంబంధించి అక్కడ మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇదంతా గాజా నేపథ్యం, గాజా సెంట్రిక్గానే జరుగుతోంది. ఇటు మీరు చూస్తే ఇజ్రాయెల్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీ కళ్ళారా మీరే చూడండి. మీరే రియాక్ట్ కండి, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను ఎటువంటి కంక్లూజన్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. నేను మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే వ్యూయర్స్గా మీరు ఎప్పుడూ సరైన జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు, మీ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే టెల్ అవీవ్కి సంబంధించి అక్కడ, అలాగే జెరూసలేం, ఇక్కడ సైరన్ల మోత మోగింది. ఎందుకంటే అక్కడ వైమానిక దాడులు జరుగుతున్నాయి హౌతీలకు సంబంధించి అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. హౌతీలు కనుక తమ అగ్రెషన్ని తగ్గించుకోకపోతే నేను ఇంకా రంగంలోకి దిగుతాను అంటూ కూడా ఇరాన్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ హౌతీలు కనుక తగ్గకపోతే ఇరాన్ దీనికి తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుమారు 100కు పైగా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మాట్లాడుకున్నప్పుడు ఈ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఒక్కసారి చూడండి, గాజాకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అక్కడ గాజాకి సంబంధించి చుట్టూతా శిథిలాల గుట్టలు, ఎక్కడ చూసినా మృతదేహాలు. ఆసుపత్రుల దగ్గరికి కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, నెత్తురుడుతూ పరుగులు పెడుతున్న ప్రజలు. సాధారణంగా అదేదో గేమ్ అంటూ ఉంటారు కదా, ఏ గేమ్ అది, సెల్ ఫోన్లో ఆడుతూ ఉంటారు, పబ్జీ. థ్యాంక్ యూ. పబ్జీ కావచ్చు, లేకపోతే ఇలాంటి గేమ్స్లో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి దిగుతూ ఉంటారు, అక్కడ అని చెప్పి వాళ్ళది ఆ గేమ్లో చూస్తూ ఉంటాం. ఇదేమైనా ఆ గేమా? కాదు, వాస్తవం. గాజాలో జరుగుతున్న హింస ఎక్కడా కూడా, ఎందుకంటే అక్కడ చనిపోతుంది సాధారణ పౌరులు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఇజ్రాయెల్ విడిచిపెట్టమంటోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎక్కడ కూడా ఆశలన్నీ కూడా ఇంకొన్ని రోజులన్నీ సెటిల్ అయిపోతాయి. రంజాన్ మాసానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, దాంతోపాటు ఇటువంటి పరిస్థితులు, ఎందుకంటే రంజాన్ మాసానికి సంబంధించి అక్కడ జరుగుతోంది, కాస్త పరిస్థితులు సర్దుమణుగుతాయి, కొలుక్కొచ్చేసా అనుకున్న పరిస్థితులు. కానీ ఏం జరుగుతోంది? ఇటు గాజా అటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతోంది, మళ్ళీ పాత స్థితికి వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ మళ్ళీ ఇప్పుడు దాడుల నుంచి అవి చూడాల్సి వస్తుంది. హౌతీల కారణంగా యెమెన్ వాసులు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంక మిగిలిపోయింది లెబనాన్కి సంబంధించి. ఎప్పుడో రోజు లెబనాన్ కూడా బహుశా ఎంటర్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. హెజ్బుల్లా, లెబనాన్ అంటే బహుశా అంతగా ఐడియా రాకపోవచ్చు, లెబనాన్ పూర్తిగా అన్నాను లేదు. అక్కడ హెజ్బుల్లాకి సంబంధించి హెజ్బుల్లా కూడా రేపు మాపు రంగంలోకి దిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేరుగా దిగింది రంగంలోకి ట్రంప్. వదిలిపెడతాడా? యాజ్ ఆఫ్ ఇయర్గా మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఏం జరుగుతుందనేది వాస్తవ పరిణామాలను మేము మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు?
ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది హౌతీలు కనుక తగ్గకపోతే. కానీ ఇరాన్ ఏమంటుంది, మాకేంటి సంబంధం అంటుంది ఇరాన్. సో ఇక్కడ ఎవరు వర్షన్స్ వాళ్ళవి. ఇరాన్ మాకేం సంబంధం లేదంటుంది, అమెరికా ఇరాన్ వెనకాల నడిపిస్తూ ఉంటుంది. హౌతీలు రెడ్ సీ మీదుగా వెళ్తున్న అమెరికా వాణిజ్య నౌకల్ని పేల్చేస్తున్నాయి, లేపేస్తున్నాయి. ఇక్కడ అమెరికా హౌతీలు టార్గెట్గా యెమెన్ మీద దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తోంది. ఎక్కడెక్కడ అంటే ఎవరి మీద దాడి చేస్తున్నారు, వారు ఇంకొకరి మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ హౌతీలు ఎందుకు దాడి చేస్తున్నామంటే హమాస్ అనే కారణం చెప్తోంది. అంటే గాజాకు సంబంధించి పాలస్తీనాలు హమాస్ అనే పేరు కాలకి వాడుతోంది. గాజాకు సంబంధించి ఎక్కడ చూసినా గాజా సెంట్రిక్గా, మిడిల్ ఈస్ట్లో గాజా సెంట్రిక్గానే జరుగుతోంది. యుద్ధ నౌకలు వెళ్ళడం ఏంటి, యుద్ధ విమానాలు వెళ్ళడం ఏంటి, అసలు అంటే ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? మనుషులు బ్రతకడానికి పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో, మనుషులు బతుకు పోరాటానికి సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో నరమేధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, ఈరోజు ఇజ్రాయిల్లో హౌతీలు బాలిస్టిక్ మిజైల్స్ను ప్రయోగించారు. దీంతో వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ బంకర్స్ కిందకి చేరుకున్న సందర్భం మీరు చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే వినండి. Tu sabes para atacar, máximo tiempo. No la bus. యుద్ధ విమానాలు హౌతీలే టార్గెట్గా బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికా ఇప్పుడే ఆ యుద్ధానికి సంబంధించి మరింత ఆజ్యం పోస్తోందా అనే చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడా తగ్గేదే లేదంటగా హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఖతార్, ఈజిప్ట్ చేసిన కృషి ఇప్పుడు బుగ్గుపాలైనా, కాల్పుల విరమణకు సంబంధించి చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు నట్టేట అంటే సముద్రంలో పడేసినట్టేనా? ఎందుకంటే కనుక మొదటి ఫస్ట్ హాఫ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు 25 మంది బందీలు, మరో 8 మంది మృతదేహాలకు సంబంధించి ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించింది. ఆ తర్వాత ఇక్కడ జైల్లో ఉన్న కొంతమందికి సంబంధించి 2000 మంది పాలస్తీనాను టెల్ అవీవ్ విడిచిపెట్టిన పరిస్థితి ఉంది. సో ఇంత జరిగిన తర్వాత ఏదో తగ్గుతోంది, ఏదో సాధారణ స్థితికి వస్తుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఏదో సామెత ఉంటుంది కదా, మళ్ళీ మొదటిగా వచ్చింది అన్నట్టుగా అలా ఉంది ఇప్పుడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటు మిడిల్ ఈస్ట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా అక్కడ పరిస్థితులు మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఎటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మిడిల్ ఈస్ట్, మధ్య ప్రాచ్యం ఇప్పుడు మంటల్లో చిక్కుకుంటోందా? మరీ ముఖ్యంగా గాజా సెంట్రిక్గా ఇది ఇంకా రాజుకోబోతోందా? నేరుగా అమెరికా రంగంలోకి దిగి ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించబోతోందా? మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితులు అంత వేగంగా రాకపోవచ్చు అని అనుకున్న మొన్నటి వరకు కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు అటువైపుగా అడుగులు పడుతున్నాయా? ఇక్కడ నేను ఎక్కడా కంక్లూషన్ ఇవ్వట్లేదు, నేను ఎక్కడా కూడా స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. నేను మీకే వదిలేస్తున్నాను. ఆ అంశానికి సంబంధించి మీరే రియాక్ట్ కండి. ఎందుకంటే ఎన్నో పరిస్థితులు మీరు చూస్తుంటారు, భౌగోళిక రాజకీయాల్లో మీరు నిశ్చితంగా గమనిస్తున్న వారై ఉండొచ్చు. కాబట్టి మీరే చెప్పండి. ఆ వాస్తవ పరిస్థితులను మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం మేము.
మీరు రియాక్ట్ కండి, మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, కమెంట్ చేయండి. ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు కొలుక్కొస్తాయనుకుంటున్నారా? మాట్లాడే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఆ రియాక్షన్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆడియోలో చూద్దాం. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university.